తాండ్రు పట్టణం నెహ్రూగంజ్ లో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం జాతరని పురస్కరించుకొని హమాలీ కార్మిక సంఘం, ది గ్రేట్ సీడ్స్ అండ్ అసోసియేషన్, చాటా, దడువై సంఘాల ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర వేడుకలను నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే సాయంత్రం అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. భద్రేశ్వర దేవాలయం నుంచి ఎడ్ల బండిపై అమ్మవారి ఊరేగింపు ముందు బోనాలతో నిర్వహించిన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ జాతర ఉత్సవాలలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, తాండూరు పుర ప్రముఖులు, కరువులు అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే రేపు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. అసోసియేషన్ నెహ్రూగంజ్ ఆధ్వర్యంలో
గత సంవత్సరాల నుండి పూర్వకంగా మా పెద్దల నుండి అదేవిధంగా మేము కూడా అదే బాటలో నడుస్తున్నాము. యథావిధిగా ఇంతవరకు పెద్దలు ఏ విధంగా జాతర నడిపించుకొచ్చిండ్రో మేము కూడా అదే విధంగా నడుస్తున్నాము. అందరము చైర్మన్ మేడం కూడా ఇంతకుముందు మాకు మర్రి చెట్టు దగ్గర మోరి కన్వెంటు చాలా ఇబ్బంది ఉండే, ఆ రోజు తెల్లార్లు కూడా మాకు సహకరించి ఆ రోజు తెల్లార్లు మొత్తం మోరి మీద బెడ్డేసి ఇప్పించింది. రక్తమైసమ్మ దగ్గర మాకు బోనాలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు, మాకు అందరికీ బాగానే జరిగింది. అదేవిధంగా గంజిల గ్రీక్ గ్రైండ్ అండ్ చర్చ్ మర్చెంట్ అసోసియేషన్ నెహ్రూగంజ్ మరియు గుమాసా సంఘం, అమాలి సంఘం, ఎడ్ల బండ్ల సంఘం, దడవై సంఘం అందరి ఆధ్వర్యంలో రైతుల ఆకాంక్షతో చాటవారితో మళ్ళీ అదేవిధంగా ఎప్పుడు ఘనంగా ఏ విధంగా జరుపుతున్నామో అదేవిధంగా జరుపుతున్నాము. రేపు అన్నదాన కార్యక్రమం కూడా ఉన్నది. అందరూ వచ్చి పాల్గొని విజయవంతం చేయాలని మా యొక్క మనవి. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.